ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంను మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా పిఠాపురం ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ PADA పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పవన్ వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA ఎలా పనిచేస్తుందో APDA కూడా అలాగే పనిచేస్తుంది. కేంద్రం నుంచి వస్తున్న పంచాయతీ నిధులను నేరుగా గ్రామీణ ప్రాంతాలకు అందించినట్టే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నిధులను నేరుగా PADAకు బదిలీ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ప్రాజెక్టు డైరెక్టర్గా నియమిస్తారు. రహదారులు, మౌలిక సదుపాయాలే కాదు, పిఠాపురాన్ని పర్యాటక ప్రాజెక్టుగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత పిఠాపురంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పండుగలు, శ్రావణ మాసాలను పురస్కరించుకొని పట్టుచీరలు పంపిణీ చేయడం, సంప్రదాయ వేడుకల నిర్వహణకు ప్రత్యేకంగా అనుమతులివ్వడం లాంటివి చేస్తున్నారు. నియోజకవర్గంపై శాశ్వతంగా తన పట్టు నిలవాలన్నా, ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాలన్నా ఈ తరహా వ్యూహాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలపై అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రయోగించారు పవన్. ఇక గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలపైన తన పట్టును కొనసాగిస్తున్నారు. తరచుగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా సమస్యలు తెలుసుకుంటున్నారు. వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా గిరిపుత్రుల మధ్యే జరుపుకున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా నేరుగా గ్రామీణ ప్రాంతాలకే అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలపై అభివృద్ధి మంత్రాన్ని ప్రయోగిస్తున్న పవన్ కళ్యాణ్ ఇదే మంత్రాన్ని పిఠాపురంపై ప్రయోగిస్తే రానున్న ఎన్నికల్లో కూడా ఆయన గెలుపునకు ఢోకా ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.